వాళ్ళు ఏమంటున్నారంటే ఒమన్ పోస్ట్పోన్ చేసిన విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ప్లాన్డ్ రౌండ్ ఆఫ్ ఇండైరెక్ట్ యుఎస్-ఇరాన్ న్యూక్లియర్ టాక్స్ని సంబంధించి పోస్ట్పోన్ అయినట్టు. అండ్ అలాగే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇరాన్ చేస్తున్న స్ట్రైక్స్లో, ఇజ్రాయెల్ చేస్తున్న స్ట్రైక్స్లో యుఎస్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కొన్ని ఇస్లామిక్ నేషన్స్ చేస్తున్న అభియోగాల్ని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. అలాగే కన్ఫర్మ్డ్ ఎయిడింగ్ ఇజ్రాయెల్ ఇన్ ఇంటర్సెప్టింగ్ ఇరానియన్ మిసైల్స్, ఇది మాత్రం కన్ఫర్మ్ చేశారు. మేమేం సహాయం చేయట్లేదు, బట్ అట్ ద సేమ్ టైం మేము చేస్తున్నది ఏంటంటే ఇంటర్సెప్ట్ చేస్తున్నాం ఇరానియన్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద దాడికి తెగబడినప్పుడు, దిగినప్పుడు, ఎగబడినప్పుడు మేము ఇంటర్సెప్ట్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేస్తున్నాము, వాటిని మిసైల్స్ని, బాలిస్టిక్ క్షిపణుల్ని న్యూట్రలైజ్ చేస్తున్నాం. అలాగే ది ఎస్కలేటింగ్ వయలెన్స్ ఇంక్లూడింగ్ రిపోర్టెడ్ ఇస్రాయలీ డ్రోన్ స్ట్రైక్ ఆన్ అన్ ఇరానియన్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్, ఇదొకటి ఇంపార్టెంట్. ఇరానియన్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ మీద డ్రోన్ స్ట్రైక్ ఇజ్రాయెల్ చేసిందట. సిగ్నల్స్ ఎ గ్రేవ్ ట్రాజెక్టరీ ఇన్ ఎ రీజియన్ ఆల్రెడీ ఆన్ ఎడ్జ్ డ్యూ టు ది ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ గాజాలో ప్రస్తుతం నడుస్తున్న చాలా సివియర్గా ఉన్న ఈ పరిస్థితిని మరింత ఎగదోసేందుకు ఇరాన్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ మీద ఇజ్రాయెల్ చేసిన డ్రోన్ స్ట్రైక్ బహుశా మరింత ఎస్కలేట్ చేస్తుందేమో వైలెన్స్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి ఎవరి పాటవాలు ఎంత అనేది గనక చూస్తే అణ్వస్త్ర విస్తరణ నిరోధక బాధ్యతలను ఇరాన్ 20 ఏళ్లలో తొలిసారి ఉల్లంఘించినట్టు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ప్రకటించిన తర్వాత సరే నడుంకి ముందర నడుం కట్టుకుని ముందరకు వచ్చింది అయితే ఇజ్రాయెల్. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా బోర్డులోని 35 దేశాల్లో 19 దేశాలు ఓటేశాయి. ఇరాన్ తన రహస్య అణు కార్యకలాపాల గురించి తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో అనేక సార్లు విఫలమైందని చెప్పేసి కూడా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే వాళ్ళు ఇంకా క్లెయిమ్ చేస్తుందంటే మా అణు కార్యక్రమం అంతా పూర్తిగా శాంతియుతమైందని. వీళ్ళు మహాత్మాగాంధీ వారసులు, వాళ్ళ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైంది అని వాళ్ళు చెప్తారు, మనం నమ్మాలి. అణ్వాయుధాలను ఉత్పత్తి చేయటం లేదా సేకరించే ప్రసక్తి కూడా లేదని చెప్తోంది. అయితే ఇరాన్కి గనక అణ్వాయుధాలు చేరినా వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నా అది ఇజ్రాయెల్కి పెనుముప్పుగా మారుతుందని నెతన్యాహు ఎప్పటి నుంచో చెప్తున్నారు. అందుకే ఇరాన్ మీద దౌత్య మార్గంలో కాకుండా సైనిక చర్య తీసుకోవాలని కూడా చాలా కాలంగా వాదిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 13న ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి మిసైళ్లు, క్షిపణులను ప్రయోగించింది. మనం గుర్తు చేసుకోవాలి, 2024 ఏప్రిల్ 13న ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి మిసైల్స్ని అలాగే క్షిపణుల్ని ప్రయోగించింది. ఇది పశ్చిమాసియాలో పెద్ద యుద్ధానికి దారి తీయవచ్చిన ఆందోళన అప్పట్లోనే పెంచింది. సో ఎవరిది పై చేయి అనే దానికి వచ్చేప్పటికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ వాళ్ళ అధ్యయనం చెప్తానంటే 2 దేశాల సైన్యాలు ఆయుధ శక్తిని పోల్చి చూస్తూ ఇంకా దాంతోపాటు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్తో పాటు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాంటి ఇతర సంస్థలు కూడా అంచనాలు వేశాయి. అయితే వీటి యాక్యురసీలో కొంచెం అటు ఇటు 0.00% తేడా ఉండొచ్చు, కానీ ఏ దేశం కూడా తమ సైనిక శక్తిని నేరుగా ప్రకటించదు, కొంత హైడింగ్ ఉంటుంది. అలాగే రక్షణ బడ్జెట్ విషయంలో ఇరాన్ కంటే ఇజ్రాయెల్ ఎక్కువగా ఖర్చు చేస్తుంది, అందువల్లే యుద్ధం వచ్చినప్పుడు అది బలంగా పోరాడుతుంది అని చెప్పేసి IISS చెప్తోంది, ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూట్ చెప్తోంది. 2022-23లో రక్షణ బడ్జెట్ ఇరాన్ది $7.4 బిలియన్. ఇది ఒకసారి ఈ ఫిగర్ మనం మాట్లాడుకోవాలి. ఇరాన్ రక్షణ బడ్జెట్ 2022-2023లో $7.4 బిలియన్ ఉంటే మొన్న రష్యా మీద ఉక్రెయిన్ జరిపిన దాడి కారణంగా రష్యాకి వాటిలో నష్టం $7.7 బిలియన్. ఇమాజిన్ 5 ఎయిర్ బేస్లని కంప్లీట్గా ఇజ్రాయెల్ ఉక్రెయిన్ రష్యాలో కూల్చేయటం, దాని వెనకాల ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్ ఒక ఆయన ట్రక్ డ్రైవర్ మాదిరి, ట్రక్ ఆపరేటర్ మాదిరి, అతని భార్య ఒక టాటూ ఆర్టిస్ట్ మాదిరి చేసిన 18 నెలల ఆపరేషన్, ఇవన్నీ మనం చూసాం. వాళ్ళు కోల్పోయిందే $7.7 బిలియన్. వీళ్ళు ఖర్చు పెట్టింది, ఇరాన్ రక్షణ బడ్జెట్ ఖర్చు పెట్టింది 2 ఏళ్లలో, 2 ఫైనాన్షియల్ ఇయర్స్ 22-23లో $7.4 బిలియన్. ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్ వచ్చేప్పటికి $19 బిలియన్. అంటే ఆల్మోస్ట్ 2.5 ఇంతలు ఉంది, అంటే రెట్టింపు కంటే ఎక్కువ ఉంది. ఇంకా జీడిపిలో రక్షణ రంగానికి కేటాయిస్తున్న నిధుల విషయంలో కూడా ఇరాన్ కన్నా ముందే ఉంది. అండ్ ఒక్కసారి సాంకేతిక అనుకూలత గురించి మనం మాట్లాడితే ఇజ్రాయెల్ దగ్గర 340 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. అండ్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఫైటర్ జెట్ విమానాల్లో F-15 విమానాలు సుదూర లక్ష్యాల మీద సర్టన్ అండ్ సటిల్ అటాక్స్ అయితే చేస్తాయి. F-35 హైటెక్ స్టెల్త్ విమానాలు రాడాలను కూడా దాటి వెళ్ళిపోతాయట.
సో ఇలాగే వేగంగా దాడులు చేసే హెలికాప్టర్లు కూడా వీళ్ళకు ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఏమో మొత్తం 320 ఉన్నాయి, అంటే 320 యుద్ధ సామర్థ్యం ఉన్న విమానాలు ఉన్నాయి. అవి అయితే ఇవన్నీ 1960s నాటివి. వీటిలో F4, F14లు ఉన్నాయి. ఇక్కడ చూస్తే F-15, F-35 వీళ్ళకు ఉంది ఇజ్రాయెల్కి. ఇరాన్కి 1960 ఎప్పుడో సిపాయిల తిరుగుబాటు మోడల్ విమానాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న పాత విమానాల్లో వాస్తవంగా ఎన్ని పని చేస్తున్నాయి అనేది కూడా స్పష్టంగా తెలియదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇక ఐరన్ డోమ్ యారో, ఇజ్రాయెల్ రక్షణకి ఐరన్ డోమ్ యారో వ్యవస్థలు మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం, వెన్నెముక లాంటివి. ఐరన్ డోమ్ని మేము ధ్వంసం చేశామని ఇరాన్ చెప్తుంది. ధ్వంసం చేస్తే 1000 బ్యాలిస్టిక్ మిసైల్స్కి దాటికి ఈపాటికి ఇజ్రాయెల్ లేకుండా ప్రపంచ మ్యాప్ నుంచి ఎగిరిపోయి ఉండాలి. ఇజ్రాయెల్ రక్షణ శాఖలో కీలకంగా ఉన్న ఇజ్రాయెల్ మిసైల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్న మిసైల్ ఇంజనీర్ ఒక ఆయన యుజిర్ రుబిన్ ఈ ఐరన్ డోమ్కిను యారో అనే వ్యవస్థలకి రూపకర్త అనమాట. ఆయన సీనియర్ రీసెర్చర్గా ఉన్నారు. జెరూసలం ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ సెక్యూరిటీలో సీనియర్ రీసెర్చర్ ఆయన. లాస్ట్ ఇయర్ ఇరాన్ ప్రయోగించిన మిసైళ్ళు, డ్రోన్లను ఇజ్రాయెల్కి చెందిన ఐరన్ డోమ్ మిత్ర దేశాలు కూల్చివేసినప్పుడు తాము ఎంత భద్రంగా ఉన్నామో తెలిసిందని ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. సో ఇది షార్ట్ రేంజ్ మిసైల్ సిస్టమ్, దీనికి సమానమైంది మరొకటి లేదని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ ఎంత దూరం ఉంది ఇది కూడా మనం ఇప్పుడు చెప్పుకోవాలి. రెండు దేశాల మధ్య 2100 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ మనం తీసుకుని వస్తే ఉక్రెయిన్ నుంచి రష్యాలో ఉన్న 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని కూడా ఉక్రెయిన్ ఎంత సమర్థవంతంగా చాకచక్యంగా తన మొత్తం నిఘా వ్యవస్థలన్నింటినీ పటిష్టం చేసుకొని మరీ 18 నెలల పాటు చేసిన ఈ స్ట్రాటజీలో భాగంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మనం చూడాలి. అక్కడ 4000 కిలోమీటర్ల దూరం ఉక్రెయిన్కి రష్యాకి మధ్య, ఇక్కడ ఇరాన్కిను ఇజ్రాయెల్కి మధ్య 2100 కిలోమీటర్ల దూరం. సో ఒక దేశం మరో దేశం మీద దాడి చేయాలంటే క్షిపణులు మిసైల్స్ ప్రధానం అనేది అందరికీ తెలిసిన విషయమే. దాన్నే డిఫెన్స్ ఐ అనే ఒక పత్రిక ఎడిటర్ టిమ్ రిప్లే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు. అండ్ వెస్ట్రన్ ఏషియాలో ఇరాన్ మిసైల్ కార్యక్రమం చాలా పెద్దది, చాలా వైవిధ్యమైనదిగా కూడా భావిస్తారు. దాని మీదే ఇజ్రాయెల్ అభ్యంతరాలు చెప్తూ వచ్చింది. ఇరాన్ దగ్గర 3000కు పైగా ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ ఉన్నాయి అని 2022లోనే అమెరికన్ సెంట్రల్ కమాండ్కి చెందిన జనరల్ కెన్నెత్ మెకంజీ చెప్పారు. సో 3000 పైగా ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్, బహుశా అందులో ఒక 1000 మన ప్రయోగించుంటారు. అలాగే ఇజ్రాయెల్ అనేక దేశాలకు క్షిపణులు ఎగుమతి చేస్తున్న విషయాన్ని కూడా CSIS మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్ట్ చెప్తుంది. అంటే ఒక్కొక్కళ్ళ సామర్థ్యం ఎలా ఉంచండి. 1960s నాటి విమానాలు, యుద్ధ విమానాలు ఉన్నాయి, వాటిలో ఎన్ని పని చేస్తాయి ఎన్ని పని చేయవు అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం ఇరాన్కి. బట్ అలాగని వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. అండ్ 1980 నుంచి 1988 మధ్య పొరుగునున్న ఇరాక్తో జరిగిన యుద్ధం వల్ల ఇరాన్ తన క్షిపణి వ్యవస్థపై విస్తృతంగా పనిచేసింది. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు మరి ఇరాక్ తోటి పోరాటంలో తప్పనిసరిగా వాళ్ళు అప్గ్రేడ్ చేసుకున్నారు. 80 నుంచి దాదాపు 8 ఏళ్ళు యుద్ధకాలం. ఇందులో భాగంగానే వాళ్ళు స్వల్ప శ్రేణి దీర్ఘశ్రేణి మిసైల్, షార్ట్ రేంజ్ అండ్ లాంగ్ రేంజ్ మిసైల్స్, డ్రోన్లని వాళ్ళుగా డెవలప్ చేసుకున్నారు. హూతీ రెబల్స్ సౌదీ అరేబియన్ లక్ష్యంగా చేసుకొని ప్రయోగించేందుకు సిద్ధం చేసిన మిసైల్స్ ఇరాన్లో తయారైనవి. చూశారు కదా, మనకి ఇక్కడ అల్ ఖైదా అరేబియన్ పెనిన్సులా ఏక్యూఏపి వాళ్ళు, హూతీ రెబల్స్ అండ్ హెజ్బుల్ రెబల్స్ వీళ్ళందరూ కలిసి సౌదీ అరేబియన్ లక్ష్యంగా చేసుకొని ప్రయోగించేందుకు సిద్ధం చేసిన ఈ మిసైల్స్ అన్నీ కూడా ఇరాన్లో తయారయ్యాట. సో ఇరాన్ కెపాసిటీని ఇక్కడ ఎవరు అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీలేదు. ఇప్పుడు రెండు బలమైన దేశాలు సాంకేతిక అంశాల్లో ఇజ్రాయెల్తో పోటీ పడే వ్యవస్థలు ఇరాన్లో ఉన్నాయి. బట్ ఆ వ్యవస్థలు పరిమితంగా ఉన్నాయి, వీళ్ళది విస్తారంగా ఉన్నాయి. వాళ్ళ రక్షణ బడ్జెట్లు వాళ్ళవి చూస్తే వాళ్ళ దాంతో పోలిస్తే 200 రెట్ల కన్నా ఎక్కువ ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్కి ఉన్నాయి. ఇంకా ఇజ్రాయెల్ భూతల యుద్ధం చేసే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది కూడా ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ చెప్తున్నమాట. ఇజ్రాయెల్కున్న అతిపెద్ద అవకాశం దాని ఎయిర్ ఫోర్స్ అండ్ టార్గెటెడ్ వెపన్స్. అందుకే ఇరాన్లోని కీలక లక్ష్యాల మీద ఇందాకే చెప్పుకున్నాం, 400 టార్గెట్స్ని అక్రాస్ ఇరాన్ వాళ్ళు చేయగలిగారు, ప్రయోగించారు. అందులో ఒక న్యాచురల్ గ్యాస్ స్టేషన్ మీద అటాక్ అయింది. అది కనుక ఆ విధ్వంసం జరిగి ఉంటే ఇంకా మరి కాసేపట్లో రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఇరాన్ చాలా భయంకరమైన ప్రతీకారానికి దిగాలని భావిస్తూ ఉంది. సో ఇన్ని డెవలప్మెంట్స్ మధ్య మనం కనుక చూస్తే ఈ యుద్ధం అనేది ఖచ్చితంగా ఇరాన్ కన్నా ఇజ్రాయెల్కి ఎక్కువ అవసరం. ఈ యుద్ధంలో
ఈ యుద్ధంలో గెలవలేకపోతే ఇజ్రాయెల్ అనేది ప్రపంచ పటంలో ఎక్కడ కనపడదు. ఆ దేశం చిన్న దేశం, ఒక చిన్న జాతి, గొప్ప నాగరికత, గొప్ప సంస్కృతి ఈ దేశం నుంచి అంతరించిపోతాయి. ఇలా వీళ్ళ మేధో సంపత్తిని చూసి ఆ రోజు గ్యాస్ ఛాంబర్స్లో లక్షలాది మంది యూదుల్ని చంపేసిన హిట్లర్ గురించి మనం చదువుకున్నాం. అలాంటి హిట్లర్లు ఇవాళ ఇరాన్లో కూర్చొని ఉన్నారు ఇజ్రాయెల్ని టార్గెట్ చేసి. సో ఇజ్రాయెల్ తన సర్వైవల్ కోసం క్షణక్షణం ఎలా పోరాడుతుంది అనేది నెక్స్ట్ మళ్ళీ అప్డేట్స్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ అనాలిసిస్ ఆన్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్.